ఈ రోజుకు దేశంలోనే ఐటీలో అత్యధికంగా ఎగుమతి చేసే రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సిటీ వచ్చింది, ఫాలోడ్ బై తెలంగాణ. ఎందుకంటే గత ముఖ్యమంత్రులు ఐటీని ఫార్మాను గుర్తించడం వల్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇది పనికొస్తుంది, మన యువతకు ఇది అత్యధికంగా లబ్ధి చేకూరుస్తుందని గత పాలకులు, గత ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు తీసుకున్న నిర్ణయాలతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఐటీ అండ్ ఫార్మాలో మనం చాలా ముందు ఉన్నాం. ఒక స్టడీ ప్రకారం ప్రపంచంలో ప్రతి 10 మంది ఐటీ నిపుణులల్లో 4 భారతీయులు అయితే ప్రతి 4లో ఒకడు తెలుగువాడు. అంటే ప్రపంచంలో 10 మంది ఐటీ నిపుణులు ఎత్తుకుంటే ప్రతి 10 మందిలో ఒకడు తెలుగువాడు అని అంటే ఇక్కడి నుంచి మన కాలేజీలో మీరందరూ మీ విద్యార్థులను తయారు చేసి ప్రపంచానికి ఇచ్చిండ్రు కాబట్టి సత్యనాదన్లు ఈరోజు ప్రపంచంలో పెద్ద కంపెనీలకు మల్టీనేషనల్ కంపెనీల సీఈఓలుగా మారినారు. రాబోయే 20 సంవత్సరాలలో ఎనీ మల్టీనేషనల్ కంపెనీ, యూ టేక్ ఇట్ ఎనీ కంపెనీ, ఆ కంపెనీల సీఈఓలు మన దేశం వాళ్ళు, సుందర్ పిచయ్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు చూడండి మన దేశంలోనో మన ప్రాంతంలోనో మన దగ్గర చదువుకున్న వాళ్ళే. మరి ఈ దిశగా ప్రపంచం అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఐటీ నిపుణులను కానీ ఇతర నిపుణులను ఉత్పత్తి లేదా తయారు చేసే మనము భవిష్యత్తు యొక్క ఆలోచనలను, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజే మనకు స్వతంత్రం వస్తే ఈ రోజే ప్రపంచానికి అవసరమైన ప్రణాళికలు మనం సిద్ధం చేసుకుంటే, ఈ రోజే మనం ఒక న్యూ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటే ఏం చేసుకోవాలనో ఆ విధంగా ఆలోచన చేసుకొని మన సిలబస్ నుంచి చాలా వరకు మనం చెప్తున్న చదువుకి మార్కెట్లో అవసరాలకి అసలు ఎక్కడ పొంతం లేదు. నిన్న మొన్న మా ప్రభుత్వం ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో 65 ఐటీఐలు ఉన్నాయి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఎప్పుడో వాళ్ళకి ఏదో సిలబస్ తయారు చేస్తే ఇప్పటికి అదే చదువుకుంటున్నారు. చదువుకొని బయటకు వస్తే అసలు ఈ ప్రపంచంలో అట్లాంటి అవసరమే లేని పరిస్థితి ఉంది. చదువుకొని సర్టిఫికేట్ తీసుకొని అది ఐటీఐ కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, ఇంజనీరింగ్లో కూడా ఈరోజు మనం నేర్పిస్తున్న, మనం చెప్తున్న చదువుకి బయట వాళ్ళు పోటీ పడే ప్రపంచానికి దేర్ ఇస్ అన్ గ్యాప్. అందుకే ఆలోచన చేసి ఈ ఐటీఐలను టాటా సన్ కన్సల్టెన్సీ వాళ్ళతోని మాట్లాడి, టాటా సంస్థలతోని వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ని వాళ్ళతో మాట్లాడి ఐటీఐలను అన్నిటిని కూడా 65ను ఏటీసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ కింద మార్చి